ఫ్రెండ్స్, ఒక సుభాషితం గురించి తెలుసుకుందాం. అదే శాశ్వతం. ఏంటది? అదే శాశ్వతం. వనజబవుండు కోపమున వాహనమైన మరాల భర్తకున్ వనజవని విహార కలనంబు తొలగంగ చేయుగాని గుంబనమున దుగ్ధ జీవన విభాగ విధాన నీరుడనైపుణి జనీత మహాయశో విభవ సారముహంసకుమాన్ పజాలునే. ఇది ఎవరు? భర్తృహరి గారు నీతి శతకంలోని అన్నమాట. అయితే ఇది అమ్మోజిని వనవిహార విలాసమేవ అనే శ్లోకానికి ఏనుగుల లక్ష్మణ కవి గారు తెలుగు లోపల అనుసృజన ఇచ్చారనమాట. అయితే అది మళ్ళీ ఒకసారి చెప్పుకున్నా. వనజబవుండు కోపమున వాహనమైన మరాల భర్తకున్ వనజవని విహార కలనంబుదలగంగ చేయుగాని గుంబనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢనైపుణి జనీత మహయశో విభవ సారము హంసగుమాన్ పజాలునే. దీని యొక్క భావం ఏంటంటే, ఎవరి వాహనం? హంస, బ్రహ్మదేవుని వాహనం. తన వాహనమైన హంస మీద బ్రహ్మదేవుడికి కోపం వస్తే కలవలతో నిండిన సరస్సులో అది విహరించకుండా నిరోధించగలడేమో కానీ పాలను నీటిని వేరుపరచగలిగే దాని సామర్థ్యాన్ని మాత్రము పోగొట్టలేడు. అంటే ఎంత అధికారంలో ఉన్నవారైనా తమ దగ్గర పనిచేసేవారిని, తమ ఆశ్రితులను ఇబ్బంది పెట్టగలరు, నియంత్రించగలరు, కానీ వారిలో ఉన్న ప్రతిభను నాశనము చెయ్యలేరు. అది శాశ్వతం, అదే శాశ్వతం, అదే శాశ్వతం అని ఈ సుభాషితంలో చాలా చక్కగా వర్ణించి మనకు చెప్పారు ఫ్రెండ్స్. ఇలా అంతేగా అంటారు కదా, ఏం చేస్తాం, నా కష్టాన్ని దోచుకుంటాడు కానీ నా ప్రతిభను దోచుకుంటాడా, నా ప్రావీణ్యాన్ని దోచుకుంటాడా అంట. ఇంకా బాగా కష్టాలు వచ్చినట్టయితే ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించాలేమో కానీ నా అదృష్టాన్ని దోచుకుంటాడా, భగవంతుని దయ నా అందు ఉండాలి అని ఆత్మవిశ్వాసంతో మనము మన జీవితాన్ని గడపాలి మిత్రమా.